హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ. ఏపీ వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందించారు మన సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే, ఏపీ ప్రభుత్వం మరో కీలక హామీ అమలు దిశగా సరికత్తు చేస్తుంది. కూటమి అధికారంలోకి వస్తే రైతు భరోసా నిధులు 20,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తి కావడంతో రైతులు ఈ పథకం అమలు కోసం నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం తాజాగా ఈ పథకం కింద ఎంతమంది రైతులకు నిధులు జమ చేయాల్సి ఉంటుందనే లెక్కలు తేల్చింది. కాగా కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధితో కలిపి ఈ యొక్క పథకం నిధులు జమ చేయాలని భావిస్తుంది. వచ్చే నెలలో అమలు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. తాము అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు ఏటా 20,000 చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. గతంలో రైతు భరోసా పేరుతో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఈ యొక్క పథకానికి అన్నదాత సుఖీభావగా పేరు మార్చారు. అయితే ఈ పథకం కింద వచ్చే నెలలో అందించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ పథకం కింద అమలుకు విధి విధానాలు రూపకల్పనకు సరికత్తు చేస్తుంది. నిజమైన సాగుదారులకు పరిగణలోకి తీసుకొని అటు భూ యజమానులకు ఇటు కౌలు రైతులకు ప్రయోజనం కలిగేలా పథకం అమలు చేస్తామని చెప్తున్నారు. కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే 6,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం 14,000 కలిపి మొత్తంగా ఏటా 20,000 ఇవ్వనున్నారు. కేంద్రం పీఎం కిసాన్ కింద ఫిబ్రవరి మధ్యలో విడుదల చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం సైతం అదే సమయంలో రైతుల ఖాతాల్లో తాము ఇచ్చిన హామీ మేరకు మిగిలిన నిధులను కూడా జమ చేయాలని భావిస్తుంది. ఈ మేరకు ఆర్థిక సర్దుబాటు పైన ఫోకస్ పెట్టింది. రైతులు ఈ పథకం అమలు కోసం నిరీక్షిస్తుండడంతో అమలు ప్రక్రియ వేగంగా చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పీఎం కిసాన్ నిధులు అందుతున్న రైతులకే ఈ పథకం అమలవుతుందని అధికారులు చెప్తున్నారు. అయితే ఈ పథకం అమలు అర్హత పైన ప్రభుత్వం అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇక మరో ప్రధాని హామీ తల్లికి వందనం. ఈ యొక్క తల్లికి వందనం అమలు చేసేందుకు దాదాపు 12,000 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. దీనికి సంబంధించి నిధుల సమీకరణ పైన అధికార యంత్రాంగం ఫోకస్ పెట్టింది. అయితే వచ్చే విద్యా సంవత్సరంలో ఈ పథకం అమలు చేయాలని తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జూన్లో అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రారంభం వేళ ఈ నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి పథకం అమలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం పాఠశాలల్లో చదువుతున్న వారికి హాజరు తప్పనిసరిగా చేస్తున్నారు. ఈ పథకం కోసం వచ్చే నెలలో ప్రవేశపెట్టే బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం అయితే ఉంది. సో చూసారు కదా వ్యూవర్స్, ఏపీ వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. వచ్చే నెల అనగా ఫిబ్రవరి నెలలో అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభావ అనే పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలానే పీఎం కిసాన్ 19వ విడత కోసం ఎవరైతే రైతులు ఎదురు చూస్తూ ఉన్నారో వీరికి కూడా ఫిబ్రవరి నెలలోనే ఈ యొక్క అమౌంట్ అనేది జమ చేస్తారు. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.